ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయినా నాగవల్లి ఇక్కడే ఉండిపోవడానికి రాలేదు కదా, డెలివరీ అవ్వగానే వెళ్ళిపోతుంది. ఆ మాత్రం దానికి పంచాయతీ దాకా ఎందుకు? అదే అర్థం కావట్లేదు శ్రీవల్లి. జస్ట్ ఇందాకే నాగవల్లి బిడ్డకు జన్మనిచ్చాక నేను ఇంటికి తీసుకొస్తాను నాన్న, అంతవరకు ఎవరు ఏం మాట్లాడడానికి వీలేదంటూ చెప్పేసి వచ్చాను. తిరిగి నేను ఇంటికి వచ్చే లోపే మా నాన్న మనిషిని పంపించాడు. ఎవరొచ్చినా నా చెల్లిని మీ ఇంటికి పంపించను దేవా. వద్దు బావా, పంపించొద్దు. నాగవల్లి ఇక్కడుంటేనే సంతోషంగా ఉంటుంది. మీ మధ్య ప్రేమానురాగాలు పంచుకున్న తరువాత నాకే ఆ ఇంటికి వెళ్ళడానికి కష్టంగా ఉంది. అలాంటిది నాగవల్లి వెళ్ళి ఎలా ఉంటుంది? అన్నయ్య నటిస్తున్నాడా లేదంటే నిజంగా నాగవల్లి మీద ప్రేమతో అలా మాట్లాడుతున్నాడా? నాకేం అర్థం కావట్లేదే. నువ్వు పర్ఫార్మెన్స్ అదరగొట్టాక ఇది నిజమో అబద్ధమో తేల్చుకోలేకపోతున్నానన్నయ్య. ఇక్కడ సంతోషంగా ఉన్నానని చెప్పినా సరే ఎందుకు ఆ ఇంటికి రావాలని కోరుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఆ సంతోషమే నీకు దక్కకుండా చేయాలని చూస్తున్నారేమో. ఉన్నాడు కదా మా పెద్దనాన్న చండశాసనుడు, ఆయన చెల్లి శూర్పణఖ. ఇదంతా వాళ్ళ ప్లానే అనుకుంటా. ఊరి పెద్దలు చెప్పారు కాబట్టి పంచాయతీకైతే వెళ్లాల్సిందే కదన్నయ్య. వెళ్తానమ్మా, కానీ నాగవల్లి మాత్రం ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళదు, వెళ్ళనివ్వను. అన్నయ్య, వరదరాజులు మావయ్య మాట కాదంటే మనసులో మన మీద ద్వేషం పెంచుకుంటాడు. ఈ గొడవలన్నీ ఎందుకన్నయ్యా? దేవాబావ ఇప్పుడు నన్ను బాగా చూసుకుంటున్నాడు కదా, వెళ్తానన్నయ్యా. వద్దమ్మా, తెలిసి తెలిసి ఆ నరకానికి నిన్నెలా పంపిస్తాను? నాకు కూడా నువ్వు ఇక్కడ ఉండటమే ఇష్టం నాగవల్లి. కానీ పెద్దనాన్న ఒప్పుకోడు కదన్నయ్య. పంచాయతీలో ఒప్పించాలి, అప్పుడేం చేస్తాడు? ఒప్పిస్తానమ్మా. నా చెల్లి నా దగ్గరే క్షేమంగా ఉంటుందని వాళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్తాను. ఎక్కడయ్యా నాగవల్లి? తీర్పు చెప్పాల్సిన సర్పంచ్ కూడా ఇంకా రాలేదు. అసలు ఈ రోజు పంచాయతీ పెడుతున్నామనేసి వాళ్ళకి చెప్పారా లేదా? దండోరేయించి మరి చెప్పాను రాయప్ప. సర్పంచ్ అయిన తర్వాత గంగకి చెవులు పోయి కొమ్ములు వచ్చినాయనేసి మా మనిషిని కూడా పంపించిన. ఈ పాటి కౌరంది ఉండాలే. గంగాధరం గారు పంచాయతీ ఆచారాలను గౌరవిస్తారు. అయినా ఇంత టైం అయినా ఇంకా రాలేదంటే ఏదైనా సమస్య ఉండొచ్చు. ఫోన్ చేసి కనుక్కోండి. వాళ్లే మాకు సమస్యలు తెచ్చి పెడతా ఉండారు గాని వాళ్ళకేం సమస్యలు ఉంటాయి చెప్పండి. చెప్పలేమమ్మా, అసలే చెల్లెలు కడుపుతో ఉంది కదా, చెకప్లు అవి ఇవి ఉండొచ్చు. కనీసం ఆ పెద్ద మనిషి అయినా ఆడపిల్ల సమస్య అర్థం చేసుకున్నాడు. మీరు మాత్రం అర్థం చేసుకోవట్లేదేంటండి? అలా అర్థం చేసుకుంటే ఇంతవరకు ఎందుకు తీసుకొస్తారు? ఏది ఏమైనా మా అన్నయ్య మాత్రం నాగవల్లిని ఇంటికి పంపించడు. అన్నీ మీరే అనేసుకుని గంగొచ్చేలోపు తీర్పు కూడా మీరే చెప్పేలా ఉన్నారే. ఎట్టయితే మాకు న్యాయం అంట జరుగుద్ది రాయప్ప. అన్నయ్య, దేవుడికి దండం పెట్టుకొని వస్తాను. వెళ్ళమ్మా.
అమ్మా. నమస్కారం స్వామీజీ. కడుపులో ఉన్న నీ బిడ్డకి పుట్టినింట్లో జన్మనివ్వాలా మెట్టినింట్లో జన్మనివ్వాలా అని ఆలోచిస్తున్నావా తల్లి? అవును స్వామి. ఆ ఇంటికి వెళ్ళడానికి అన్నయ్య ఒప్పుకోవడం లేదు. అన్నయ్య దగ్గర ఉండాలి అంటే మా మామయ్య వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు స్వామి. నువ్వు మెట్టినింటిలోనే పురుడు పోసుకోవాలని పంచభూతాలు ఘోషిస్తున్నాయమ్మా. పుట్టినింట్లో నీ బిడ్డకు జన్మనిస్తే ఆ ఇంటికే ఏలినాటి శని మొదలవుతుంది. రాబోయే 7 సంవత్సరాలు మీ కుటుంబం కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. అదేంటి స్వామి అలా అంటున్నారు? అక్కడుంటే వరద మావయ్య పుట్టబోయే బిడ్డని చంపేస్తాడని మా అందరి భయం. నీ బిడ్డను ఎలా కాపాడుకుంటావనేది అంతా నీ చేతుల్లోనే ఉందమ్మా. కానీ నీ పుట్టింట్లో బిడ్డ పుడితే మాత్రం వాళ్ళ భవిష్యత్తు ఆ శనీశ్వరుడి చేతిలో ఉంటుంది. ఈ అమ్మవారే నా చేత ఈ మాటలు చెప్పిస్తున్నారు. పాటించడం పాటించకపోవడం ఇక నీ ఇష్టం అమ్మా. జై భవానీ తల్లి.